అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన కథలు ఛానల్. మన యొక్క ఈ ఛానల్లో పెద్దలు పిల్లలకి చెప్పడానికి ఉపయోగపడే వ్యక్తిత్వ వికాస మరియు మనోవికాస కథలు, పిల్లల చతురతకు ఉపయోగపడేటటువంటి తెనాల రామలింగడి కథలు మరియు అక్బర్ బీర్బల్ కథలు, అదేవిధంగా నీతి కథలు మొదలైనవి మన ఛానల్ ద్వారా వీడియోల రూపంలో అందించబడను. మీ యొక్క ఆదరాభిమానాన్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ రూపంలో మా ఛానల్ పై చూపించగలరు. మరి ఇంకెందుకు ఆలస్యం? మరి ఆలస్యం చేయకుండా మనం ఈ రోజు కథలోకి వెళ్ళిపోదామా? Yes, sir. Yes, sir. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ తెనాలి రామకృష్ణుడి యొక్క వంకాయల దొంగతనం. ఒకసారి కృష్ణదేవరాయలు తన మంత్రుల్ని వంకాయ కూరగల విందు భోజనానికి ఆహ్వానించాడు. తన తోటలో కాచిన వంకాయలంటే ఆయనకి చాలా ఇష్టం. తెనాలి రామకృష్ణుడికి కూడా ఆ కూర అంటే ఇష్టమే. అతను తన భార్యతో ఈవేళ రాజభవనంలో జరిగిన విందులో వంకాయ కూర అమోఘంగా ఉంది అన్నాడు. ఆమె దాని రుచి చూడాలని ఉందని చెప్పింది. తెనాలి, ప్రియ, రాజుగారి తోటల నుంచి వంకాయలని దొంగిలించడం మాటలు కాదు అన్నాడు. కానీ ఆమె పట్టు వీడలేదు. తప్పకుండా వంకాయలు తీసుకురమ్మని ప్రాధేయపడింది. తెనాలి మూడో కంటికి తెలియకుండా రాజుగారి తోటలో నుంచి 4 వంకాయలు దొంగిలించి తెచ్చాడు. స్వామి, దీన్ని మన చిరంజీవి భరతుడికి కూడా రుచి చూపించాలనుకుంటున్నాను అంది. బుద్ధి లేకుండా మాట్లాడకు, వాడెవరికైనా చెప్పాడంటే ఏమవుతుందో తెలుసా అన్నాడు అతను. కానీ ఆమె ఇలాంటి రుచికరమైన వంటకం మన బిడ్డకి పెట్టకుండా తినడం భావ్యమా? కొంతసేపు ఆలోచించి, నువ్వు చెప్పింది కూడా నిజమే, వాడికి కూడా పెట్టు అన్నాడు. వాళ్ళ కుమారుడు మిద్దె మీద నిద్రపోతున్నాడు. తెనాలి ఓ బకెట్ నీళ్లు తీసుకెళ్లి అతని మీద గుమ్మరించాడు. అయ్యో లేనాయన, వర్షం వస్తుంది, లేచి కిందకిరా అన్నాడు. భోజనం చేశాక భరతుడు కింది గదిలో నిద్రపోయాడు. వంకాయల దొంగతనం వార్త నగరమంతా పాకిపోయింది. రాజుకి చాలా కోపం వచ్చింది. తోటమాలి, ప్రభు 4 వంకాయలు దొంగిలించారు అన్నాడు. రాజు, వెళ్ళి దొంగ ఎవరో తెలుసుకొనిరా అని ఆజ్ఞాపించాడు. మంత్రి అప్పాజీ, ప్రభు తెనాలి రామకృష్ణుడి మీద నాకు అనుమానంగా ఉంది అన్నాడు. రాజు అంగీకరించి, కానీ అప్పాజీ, అతను వికటి కవి అవ్వటం వల్ల తనకే పాపం తెలియదని రుజువు చేసుకోగలడు. అతను కొడుకుని పిలిచి అడిగితే బాగుంటుందేమో అన్నాడు. రాజు తెనాలి కొడుకుని పిలిపించారు. రాజు అతన్ని, భరత్, నువ్వు నిన్న రాత్రి ఏం కూర తిన్నావు అని అడిగాడు. ఆ కుర్రాడు, వంకాయ కూరతో అన్నం తిన్నాను, అది చాలా రుచిగా ఉంది అన్నాడు. అప్పాజీ, రామకృష్ణ, నువ్వు ఇంకా దొంగవి కాదని ఇంకా బుకాయిస్తావా అన్నాడు. తెనాలి, లేదు, నేను దొంగని కాను. నా కుమారుడు కలగన్నట్టున్నాడు. ఉదయం నిద్రలేచి రాత్రి వర్షం వచ్చిందని చెబుతున్నాడు. కావాలంటే మీరే అడగండి అన్నాడు. రాజు ఆ కుర్రాడితో, నిన్న రాత్రి వాతావరణం ఎలా ఉంది అన్నాడు. అప్పుడు వర్షం వచ్చింది, నేను తడిచిపోయాను కూడా అన్నాడు కుర్రాడు. దానితో తెనాలి రామకృష్ణుడు ఏ నేరం చేయలేదని రుజువైపోయింది. అప్పాజీ రాజుతో, ప్రభు, తెనాలిని అనుమానించినందుకు నన్ను క్షమించండి అని వేడుకున్నాడు. ఆ విధంగా సమయస్ఫూర్తిని ఉపయోగించి తెనాలి రామకృష్ణుడు శిక్ష నుంచి తప్పించుకున్నాడు. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.